వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. నరసింహం నందమూరి బాలకృష్ణ వరుస ఫామ్ లో అపజయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తూ ఉండటం, 4 బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాల తర్వాత ఇప్పుడు చేస్తున్న 5వ సినిమా అఖండ 2 గా రావడం, బోయపాటి బాలయ్య కాంబోలో వరుస విజయాల తర్వాత వస్తున్న మరో సెన్సేషనల్ మూవీ అయిన అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా, మరి అక్కడ నుండి సినిమాకు ఎలాంటి టాక్ దక్కిందనేది తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ ను పూర్తిగా ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ అఖండకు కొనసాగింపుగా మొదలయ్యే అఖండ 2 సినిమా ఓపెన్ అవ్వడం ఆసక్తికరంగా ఓపెన్ అయ్యి తర్వాత యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అఖండకు ఎదురైన పరిస్థితులు, తర్వాత ఓల్డ్ ఏజ్ అయ్యే సమయానికి అఖండ మారిన విధానం, అలాగే ఇండియాపై శత్రువులు దండెత్తడానికి వచ్చినప్పుడు అఖండ ఎదురైతే ఎలా ఉంటుంది, అలాగే అఖండను అడ్డుకోవడానికి చేసిన విలన్ల ప్రయత్నాలు ఎంతవరకు సఫలమయ్యాయి అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే అఖండ 2. ఓవరాల్ స్టోరీ పాయింట్ పరంగా రొటీన్ గానే అనిపించినప్పటికీ అడుగడుగున్న హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలతో, మాస్ మూమెంట్స్ తో డైరెక్టర్ బోయపాటి సీను మరోసారి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యాన్స్ అలాగే మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే ఎలిమెంట్స్ మెండుగా పెట్టాడు సినిమాలో. సినిమా టేక్ ఆఫ్ కి కొంచెం టైం పట్టగా, నార్మల్ బాలయ్య రోల్ ఓకే అనిపించే విధంగా ఉండగా, అఖండ సీన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూసేలా ఉంటాయి మొదటి సన్నివేశాలు అన్ని. అఖండ ఎంటర్ అయిన తర్వాత నుండి ఒక్కసారిగా అలా సినిమా రేంజ్ పెరిగిపోతూ వెళ్లిపోతూ ఉండగా, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఆ ఇంటర్వెల్ ను. దాంతో పడుతూ లేస్తూ సాగిన ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఓ రేంజ్ లో హైలైట్ అవ్వగా, సెకండ్ హాఫ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేలా చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో స్టార్ట్ అయ్యి తర్వాత అఖండ ఆగమనం నుండి వరుస పెట్టి హీరో ఎలివేషన్ సీన్స్ తో ప్రతి మూమెంట్ లో హీరో ఎలివేషన్ సీన్స్ పడుతూ లేస్తూ సాగి సెకండ్ హాఫ్ లో ఫుల్ ఫ్లెచ్డ్ హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ అఖండకు సిమిలర్ గానే అఖండ సీక్వెల్ లో కూడా సెకండ్ హాఫ్ లో మంచి హైలైట్ అనిపించే సన్నివేశాలను పెట్టుకున్నాడు డైరెక్టర్. కానీ ఓవరాల్ గా స్టోరీ పాయింట్ రొటీన్ గానే అనిపించడం, మొదటి పార్ట్ లో ఉన్న స్పెషల్ ఎలిమెంట్స్ సెకండ్ పార్ట్ లో అక్కడక్కడ మెప్పించిన మరీ ఫుల్ ఫ్లెచ్డ్ గా అనిపించకపోవడం చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ లెవెల్లో, సెకండ్ హాఫ్ కూడా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించాయని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా స్టోరీ వీక్ గానే ఉన్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్, ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్, ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్న నేపథ్యంలో ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగానే సినిమా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే సమయానికి సినిమాకు అబోవ్ యావరేజ్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక రెగ్యులర్ షోల టైం కి ఇంకా బెటర్ టాక్ ను సినిమా దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు సినిమా ఏ రేంజ్ లో ఊచకొత్తకొస్తుందో చూడాలి.